మాలాంటి మనుషులకే కాదు కొన్ని జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయండి. మాలాంటి మనుషులు అంటున్నావు? ఏం నేను మనిషిని కాదా? నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా? నీ ఫీలింగ్స్తో నాకు పనిలేదు కానీ. అలా ఎలా అంటావమ్మా? నేను ఇక్కడ పుష్పలో అల్లు అర్జున్ లాగా ఫీలింగ్స్ సాంగ్ వేసుకుంటుంటే. అయితే రష్మిక దగ్గరికి వెళ్ళి పాట వేసుకుంటావో ఏదన్నా చేసుకుంటావో చేసుకో. నాకు ఆడియన్స్కి మధ్యలో నువ్వు మాత్రం ఇలా ప్రతిసారి అడ్డైతే నాకు అబ్బాయి. నేను చెప్పాలనుకుంటున్న జంతువుల ఫీలింగ్స్ ఏంటో మీరే ఒకసారి చూసేయండి. న్యాచురల్గానే మనుషులకు భావోద్వేగాలు ఉంటాయి. అది ప్రకృతి పరంగా లభించినదే. అలాగే జంతువుల్లో కూడా భావోద్వేగాలుంటాయి. కొన్ని ఫీలింగ్స్ చూపిస్తాయి. ముఖ్యంగా ఏనుగులలో ఇది ఎక్కువగా ఉంటుందంటారు. సహచరుల నుంచి విడిపోవడం వల్ల కలిగే దుఃఖం వాటిని కూడా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అవి కూడా ఏడుస్తాయి. తమ బాధను ఎక్స్ప్రెస్ చేస్తాయి. కొన్నిసార్లు సహచరుల మృతదేహం దగ్గర విలపిస్తాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక ఆడ ఏనుగు తన సహచరుడైన ఏనుగు మరణానికి బాధపడుతూ ఉంది. ఆడ ఏనుగు చనిపోయిన ఏనుగును లేపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దానికి ప్రాణం లేదు. తన తొండంతో ఏనుగును ఊపుతూ దాని శరీరాన్ని తాకి దానిని లేపడానికి అన్ని విధాలా చూస్తుంది. ఈ దృశ్యం చూస్తే ఎలాంటి వారైనా చలించిపోతారు. 25 ఏళ్లు కలిసి గడిపిన తన జీవిత భాగస్వామి శాశ్వతంగా విడిచిపెట్టిందనే నిజాన్ని ఆడ ఏనుగు నమ్మలేకపోతుంది. చనిపోయిన ఏనుగు శరీరం దగ్గర దుఃఖిస్తూ ఉంది. ఆ ఏనుగును విడిచి వెళ్లేందుకు అస్సలు సిద్ధపడడం లేదు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో అమేజింగ్ సైట్స్ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. చాలా మంది యూజర్లు తమ భావాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేశారు. ఏనుగు ఏడుపు ఎవరికైనా కన్నీళ్లు పెట్టిస్తుంది. ఏనుగులు అత్యంత భావోద్వేగ జీవులు అని ఈ వీడియో మరోసారి రుజువు చేస్తుంది. అవి కుటుంబంలా మందలా జీవిస్తాయి. ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహిస్తాయి.